విద్యార్థులు, ఈరోజు మనం రెండవ తరగతి తెలుగు తోటలోని సంసిద్ధతా పాఠాలలో రెండో వారంలో బొమ్మలు చూడండి, కథ చెప్పండి అన్నాడు. కథ పేరు తొందరపాటు తెచ్చిన తంట. అయితే తొందరపాటు వలన ఏమవుతుందో ఈ కథలో మనం తెలుసుకుందాం. ఒకరోజు రామయ్య, సోమయ్య సంతకు వెళుతున్నారు. అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు. పాయసం చేయడానికి ఏమేమి కావాలని అడిగాడు సోమయ్య. ఏమేమి కావాలో చెప్పాడు రామయ్య. ఇదంతా చెట్టు మీదున్న పిట్టలు విన్నాయి. అయితే ఒకరోజు రామయ్య, సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు సంతకు వెళ్తున్నారు. సంతకు వెళ్తూ అలసిపోయారు. బాగా అలసిపోయి ఏం చేశారు, ఒక చెట్టు కింద విశ్రమించారు, అంటే కూర్చున్నారు. కొంతసేపు సేద తీరుదామని అక్కడ కూర్చున్నారు. కూర్చొని పాయసం చేయడానికి ఏమేం కావాలి అని అడిగాడు సోమయ్య. ఎవరిని అడిగాడు? రామయ్యని అడిగాడు. అయితే ఏమేం కావాలో చెప్పాడు రామయ్య. ఏంటేంటో ఏమేమి వస్తువులు కావాలో పాయసం చేయడానికి అవన్నీ చెప్పాడు రామయ్య. ఇదంతా చెట్టు మీద ఒక 2 పిట్టలు ఉన్నాయట. ఆ పిట్టలు వీటంతటిని వీళ్ళిద్దరు సంభాషణవి విన్నాయి. ఈ సంభాషణ విన్న పిట్టలు కూడా పాయసం చేసుకోవాలనుకున్నాయి. అవి కూడా సంతకు వెళ్ళాయి. కావలసిన బెల్లం, రవ్వ, పాలు, నెయ్యి, ద్రాక్ష, జీడిపప్పు తెచ్చుకున్నాయి. అంటే రామయ్య, సోమయ్య ఆడిన మాటలు పిట్టలు విన్నాయి కదా, అవి కూడా మనం కూడా పాయసం చేసుకుందామా అని అనుకుని సంతకు వెళ్ళాయి. సంతకు వెళ్ళి బెల్లము, పాలు, నెయ్యి, ద్రాక్ష, జీడిపప్పు అంటే పాయసానికి ఏమేం కావాలో అవన్నీ ఆ సంతలో కొనుక్కున్నాయి. చెట్టు కింద పిట్టలు పాయసం చేయడం మొదలుపెట్టాయి. పాయసం కుత ఉడుకుతోంది. ఘుమఘుమ వాసన వస్తుంది. పిట్టలు ఏం చేశాయి? అవి ఉన్నాయి కదా, ఆ చెట్టు కిందకి వాటన్నింటినీ పట్టుకొచ్చాయి. పాయసానికి కావలసిన ఆహార పదార్థాలని ఆ చెట్టు కింద ఒక పొయ్యిని ఏర్పాటు చేసి ఆ పొయ్యి పైన ఒక పాత్రను పెట్టి ఆ పాత్రలో ఈ పాయసం చేయడం మొదలుపెట్టాయి. పాయసం కుత ఉడుకుతుంది. కుత ఉడికితే మంచి వాసన వస్తుంది కదా. ఈ పదార్థాలన్నింటినీ వేశారు. బెల్లం, రవ్వ, పాలు, నెయ్యి, ద్రాక్ష ఇవన్నీ వేశారు కాబట్టి ఘుమ మంచి వాసన వస్తుంది. పాయసం వాసనకు పిట్టలకు నోరూరుతోంది. ఒక పిట్టకు పాయసం రుచి చూడాలని చాలా కోరిక కలిగింది. రెండో పిట్ట వారిస్తున్నా వినకుండా పాయసాన్ని ముక్కుతో పీల్చింది. ఇంకేముంది, పిట్ట మూతి కాలింది. అయితే పాయసం వాసన వల్ల పిట్టలు నోరూరుతుందనమాట. అబ్బా మంచి వాసన వస్తుంది అనేసి నోరూరిపోతుంది. మనకైనా అలాగే అనిపిస్తుంటుంది కదా. అవి నోరూరి ఏం చేసింది, ఒక పిట్ట పాయసం రుచి చూడాలని చాలా కోరిక కలిగింది. అబ్బా నేను అంత దించినంత వరకు ఆగలేనబ్బా, ఇప్పుడే రుచి చూసేయాలి, ఎలా ఉందో చూడాలి అని అనుకుని రెండో పిట్ట చెప్తుంది అలా చూడకూడదు అనేసి చెప్పినా సరే వినకుండా పాయసాన్ని ఏం చేసింది, ముక్కుతో పీల్చింది. ఇంకేముంది, ఆ పిట్ట మూతి కాలిపోయింది. అది చాలా వేడిగా ఉంది కదా. ఆ వేడి పదార్థం తినటం వల్ల దాని మూతంతా కాలిపోయి పొక్కిపోయింది. అయితే మరి ఏం చేయకూడదు మనం? ఎప్పుడూ కూడా తొందరపాటు పనికిరాదు. అందుకే కథ పేరేంటి? తొందరపాటు తెచ్చిన తంట. తొందరపాటు వలన పిట్ట ఏం చేసుకుంది, తన మూతిని కాల్చుకుంది. కాలిపోయిన తర్వాత ఏమైనా తినాలంటే తినగలదా? చాలా రోజులు పడుతుంది మళ్ళీ అది సరిగా అవ్వాలంటే. కాబట్టి ఎప్పుడూ కూడా తొందరపడకూడదు. వేడి ఆహార పదార్థాలంటే పొయ్యి మీద ఉన్న వాటిని వెంటనే తినకూడదు. చల్లారాక వాటిని చల్లారనించి అప్పుడు తినాలి. అయితే కథను సొంత మాటల్లో చెప్పండి అన్నాడు. ఈ కథను ఇప్పుడు విన్నారు కదా. ఈ కథ మీరు ఎలా చెప్పగలరో అలా చెప్పండి. ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు? ఈ కథ నుండి మీరేం తెలుసుకున్నారు? ఎప్పుడూ కూడా తొందరపాటు పనికిరాదు, తొందరపడి ఏ పని కూడా చేయకూడదు అని తెలుసుకున్నాం. కుత ఘుమఘుమ లాంటి మరికొన్ని అనుకరణ పదాలు చెప్పండి. కుత గుమగుమ లాంటి మరికొన్ని ఏవైనా అనుకరణ పదాలు చెప్పండి అన్నాడు. ఏమేం చెప్పగలరు చెప్పండి మీరు? ఓకే, గలగల, చకచక, జంతికలు ఎలా ఉంటాయి? కరకరలాడుతాయి. కరకర, పక్కపక్క, ఇంకా మిలమిల, తలతల, వలవల. ఓకే, అలా అనుకరణ పదాలు ఇంకా చాలా తయారు చేయొచ్చు. అలా తయారు చేయండి.
పాయసం వాసనకి పిట్టకు నోరూరింది కదా! ఇంకా ఇలా ఎప్పుడెప్పుడు మీకు నోరూరుతుంది? పాయసం వాసనకి పిట్టకైతే నోరూరింది కదా! ఆ విధంగా మీకైతే ఎప్పుడెప్పుడు నోరూరుతుంది? అని అన్నాడనమాట. ఎప్పుడెప్పుడు నోరూరుతుంది? ఆ! అమ్మ మంచి ఆహార పదార్థాలు వండినప్పుడు గుమగుమ వాసన వస్తే అప్పుడు మనకి నోరూరుతుంది. ఏ ఏ ఆహార పదార్థాలప్పుడు? లడ్డూలు చేసేటప్పుడు, బూరెలు, గారెలు ఇంకా మంచి బిర్యానీ వండేటప్పుడు కూడా మంచి వాసన వస్తుంది. ఈ విధంగా ఘుమఘుమ వాసన వచ్చే ఏ ఆహార పదార్థాలకైనా మనకు నోరూరుతుంది.